తాగావా? ఎందుకురా? ఎందుకు? ధైర్యం చాలమ్మా. తాగకూడదు తెలుసు, కానీ తాగనిపించిందమ్మా. నాన్న, ఏమైంది? నువ్వు శిల్ప ఏమైనా? వద్దు, శిల్ప గురించి మాట్లాడద్దు. నేను దాన్ని వదిలేస్తాను. నువ్వు నా కొడుకురా. ఎప్పుడు ఎవరిని మోసం చేయలేవు. నా కొడుకు ఎప్పుడు మోసం చేయలేడు, అందులోనూ శిల్పని. అవునమ్మా, నేను మోసం చేయలేదు. శిల్ప నన్ను మోసం చేసింది. శిల్ప మోసం చేసింది. నన్ను మాత్రం మానసికంగా చంపేసిందమ్మా, చంపేసింది. అప్పటికే అడిగాను, నన్ను బాగా చూసుకుంటావని మా అమ్మకి మాట ఇచ్చావు కదా, దాని సంగతి ఏంటది? మా అమ్మకి మాట ఇచ్చాను, అందుకని మీ అమ్మకి ఇచ్చిన మాట తప్పుతున్నాను, నువ్వు అర్థం చేసుకుంటావని కూడా చెప్పింది. నీకేమైనా అర్థమైందా అమ్మా? నాకు అసలేం అర్థం కావడం లేదమ్మా, నాకు అసలేం అర్థం కావడం లేదు. అమ్మా 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 అమ్మా, నువ్వు కూడా వదిలే చనిపోయావా అమ్మా? అమ్మా అమ్మా, నువ్వు కూడా వదిలే చనిపోయావా? నాకు ఇంకెవరున్నారమ్మా? అమ్మా 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 రామ్మా. ఒక నిమిషం. వీడి పేరు సలీం. ఇతను డ్రైవరే కాదు, మన ఇంటికి మూలస్తంభం కూడా. తన తాత ముత్తాతల నుంచి మన ఇంట్లోనే పనిచేస్తున్నాడు. ఆగండి, కుడికాలు లోపల పెట్టురామ్మా. అదేం కుదరదు అన్నయ్య, నువ్వు వదిన పేర్లు చెప్పుకొని లోపలికి రావాలి. నేను నా వైఫ్ శిల్ప వచ్చాం. ఇప్పుడు నువ్వు చెప్పు వదినా, చెప్పు వదినా. ఆయన చెప్పారుగా, నువ్వు చెప్పావు సరే, వదిన కూడా చెప్పాలిగా. భయపడకొదినా, అది చిట్టమ్మ, మన ఇంట్లో పని మనిషి. రకరకాల ఫేషియల్ వాడడం దాని హాబీ. ఖాళీగా ఉంటే ఇల్లు ఊడ్చడం దాని వీక్నెస్. చిట్టమ్మ వదినా. నమస్కారం అమ్మా. సింగర్ది, నీకు మంచి టైం పాస్. నాకు చాలా చిరాగ్గా ఉంది. హాయిగా రెస్ట్ తీసుకో, మళ్ళీ రాత్రికి నిద్ర ఉండదుగా. మాటిస్తున్నానమ్మా, దేన్నెన్నటికి ఒంటరిగా వదిలిపెట్టనమ్మా. నిన్ను వదిలేస్తున్నానని చెప్పడానికి వచ్చాను. నన్ను ముట్టుకోద్దు. నాకు ఇష్టం లేదు. సరే, నీ ఇష్టం.
ఎక్స్క్యూజ్ మీ, నువ్వు కానీ నేను కానీ బయటికి వెళ్ళి పడుకుంటే అదొక పెద్ద ఇంటర్నేషనల్ ఇష్యూ అయిపోతుంది. భయపడొద్దు, నేను బలవంతం చేయను. టేక్ యూర్ ఓన్ టైం, ఐ కెన్ అండర్స్టాండ్. గుడ్ నైట్. బ్యూటిఫుల్. వావ్, వాట్ ఎ ఫ్రెష్ యాపిల్. ఇంకా ఎవడి చెయ్యి పడినట్టు లేదు కదా, నిగనిగలాడిపోతున్నావు. ఆహా, వా, వండర్ఫుల్ టేస్ట్. హే, వాట్ ఎ బ్యూటిఫుల్ స్టాచ్యూ. కొత్తగా వచ్చినట్టుంది. ఎంతైనా మా రాముగడి టేస్టే టేస్ట్. హాయ్ నవీన్. హాయ్ మేరా దోస్త్. హాయ్, ఎప్పుడొచ్చావు? ఇప్పుడే జస్ట్ నౌ. హాయ్ మై ఫ్రెండ్. హే, ఆఫ్టర్ సో లాంగ్ టైం. సారీ రా, నీ మ్యారేజ్. శిల్ప ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ నవీన్. పని మీద అమెరికా వెళ్ళాడు, అందుకే మన పెళ్లికి రాలేకపోయాడు. నవీన్, షీఈ్ మై వైఫ్ శిల్ప. ఓ బ్యూటిఫుల్. హాయ్. బాబీ చాలా సిగ్గుపడుతున్నట్లుంది. మ్యారేజ్ స్పెషల్ తీసుకో. ఏంటి ఇట్రా ఇట్రా ఇట్రా. ఏంటి రా. That's it. ఆహా, అబ్బబ్బబ్బబ్బబ్బ, బ్యూటిఫుల్ పేర్. మా వాడికి సరైన జోడి దొరుకుతుందో లేదా అని భయపడ్డాను. బాపట్టాడు. ఏమై రాంగ్? సర్లేరా, మొదలు పెట్టేసావా? అరే ఇంకా మొదలు పెట్టలేదురా శిల్పాజీ. మేము ఫ్రెండ్స్ మాత్రమే కాదు, బిజినెస్ పార్ట్నర్స్ ఆల్సో. 75-25. ఓకే, చెప్పలేదా? యా, కంగారు పడుకో. కొంచెం తెంగరోడు గాని మంచి ఎదవ. ఏంట్రా ఈ అవతారం? అమెరికాలో లేటెస్ట్ ఫ్యాషన్. సరే, సరే. పద పద, పైకి పద. బ్యూటిఫుల్. అమ్మాయి గారు, ఇంట్లో బూజులు బాగా పట్టినాయండి, దులిపేస్తున్నాను. హాయ్, హౌ ఆర్ యు? 7 o'clock ఫ్లైట్ కి ఇంకా 2 hours టైం ఉంది కదా, అప్పుడు వచ్చి కలుస్తాను. ఎవరు ఆ తింగరోడా? తప్పకుండా వస్తాడు. ఓకే, ఐ సీ యు దేర్. బై. దేవతలారా, దీవించండి దీవించండి దీవించండి. భగవంతుడు ఈ రోజు నా కళ్ళకి ఎన్ని అందాలు చూపిస్తున్నాడు. థ్యాంక్స్ భగవాన్. వావ్, సున్నితపు త్రాసుతో కొలతేసి అన్ని అమర్చాడా బ్రహ్మ. ఆ? రమణవట. యా, ఈ రోజు లండన్ వెళ్తున్నాను నా పార్ట్నర్ ని కలవడానికి. తిరిగి రాగానే నీకు మంచి ఆఫర్ ఇస్తాను. బ్యూటిఫుల్. నువ్వు ఏ ఆఫర్ ఇచ్చినా చేయడానికి రెడీ. ఓకే, బాయ్.